టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. పోనీలే సైకో జగన్, ఒక తెలుగింటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం, అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు తల్లి, ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వాల. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం, జగన్ యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి, గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు, 6,500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కంపడతావా? కర్ర తీసుకుని తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్ కి చెప్తున్నా. జగన్ ఒక అద్భుతమైన స్కామ్ స్టార్. ఆయన ఎలాంటి కార్యక్రమం తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇల్లులు కాదు ఏకంగా పట్టణాలే కడుతున్నానని చెప్పాడు. సెంటు స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు. వాళ్ళందరూ చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది. వడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అసలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకి నేను చెప్తున్నా, 2 నెలలే ఓపిక పట్టండి. మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. జగన్ కి మధ్యన భయం పట్టుకుంది. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట. అందుకే అర్ధరాత్రి లేసి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపిస్తే అవినీతి మరకబడుతుంది అనుకున్నాడు. కానీ జగన్ ఒక విషయం మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి పంపిస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ బయటికి వచ్చింది. దానికి కారణం ఒకటే, జగన్ బాబు గారంటే పోలవరం రేంజ్, నీ రేంజ్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారంటే కియా గుర్తొస్తుంది, జగన్ అంటే కోడి కర్తి గుర్తొస్తుంది. బాబు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైలు. ఏ జైలు? చంచల్గూడ జైలు. అది వాళ్ళ కుటుంబ జైలు అయిందండి. బాబాయ్ హత్యలో ఆయన పేరు ఉందబ్బా, భాస్కర్ రెడ్డి గారు ఎవరో, ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నాడు. అదేంటి వాళ్ళ కుటుంబం జైల్లాగా తయారైంది. అదేవిధంగా బాబు గారు ఒక విజనరీ.